Hello students, in this video we will discuss in detail regarding the counseling of TG ESET 2024. In this video we will discuss about payment of processing fee, slot booking and the counseling schedule, certificate verification and the spot admissions. Who can apply? ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఎవరైతే టీజీ ఈసెట్ 2024 ఎగ్జామినేషన్ క్వాలిఫై అయి ఉండి అండ్ అదేవిధంగా రెస్పెక్టివ్ స్పెషలైజేషన్లో అంటే డిప్లొమా ఆర్ బీఎస్సీ మ్యాథమెటిక్స్లో 45% ఫర్ ఓసీ అండ్ 40% ఫర్ అదర్స్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అగ్రిగేట్ మార్క్స్ సెక్యూర్ చేస్తారో వాళ్ళు ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్కి అప్లై చేసుకోవచ్చు. హియర్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ ది ఫేజ్ 1. Phase 1 counseling schedule అనేది it will starts from 8th June and ఈ 8th నుంచి 11th June వరకు ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ ది స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్. ఇది ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు అటెండ్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కావడం కోసం ఏంటంటే ఆన్లైన్లో బేసిక్ ఫామ్ ఫిల్ చేయాలి, ఆ తర్వాతకి పేమెంట్ చేయాలి రెస్పెక్టివ్ ఛార్జెస్ అండ్ అదేవిధంగా ఆ టైంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అంటే ఏ టైంకి ఏ డేట్ రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతారో అక్కడ అవైలబుల్ స్లాట్లో మీరు ఏదన్నా ఒకటి చూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇది పూర్తిగా 8th నుంచి 11th వరకు అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్టర్ సెలెక్టింగ్ ది హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ యూ హ్యావ్ టు అటెండ్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ ది రెస్పెక్టివ్ హెల్ప్ లైన్ సెంటర్. ఓకేనా? అదేంటి, మీరు ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆన్లైన్లో వాళ్ళు 10th నుంచి 12th వరకు అక్కడ రెస్పెక్టివ్ హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గర సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆ టైంకి ఆ డేట్కి అటెండ్ కావాలి. ఆఫ్టర్ దట్ యూ కెన్ ఎక్సర్సైజ్ ద వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ 10th June టు 14th June. ఓకేనా? ఆఫ్టర్ దట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఆన్ ఆర్ బిఫోర్ 18th June నాడు జరుగుతుంది. దెన్ you have to pay the tuition fee and you have to do self-reporting through the website in order to confirm your joining of the college. ఓకేనా? అది ఇప్పుడు అంటే 18th June నుంచి 21st June వరకు చేయాలి. ఓకేనా? దిస్ ఈజ్ బ్రీఫ్ అబౌట్ ది షెడ్యూల్ ఆఫ్ ది ఫేజ్ 1. నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ షెడ్యూల్. ఓకేనా? ఇక్కడ ఏంటంటే టోటల్గా ఒకటేమో ఫేజ్ 1 ఉంటుంది, ఆఫ్టర్ దట్ ఫైనల్ ఫేజ్ ఉంటుంది, ఆఫ్టర్ దట్ స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి, 3 ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ వచ్చేస్తే ఇట్ విల్ కమెన్స్ ఫ్రమ్ 15th July టు 16th July. ఓకేనా? ఇక్కడ ఏంటంటే సేమ్ మళ్ళీ అగైన్ ఏంటిది ఆన్లైన్లో బేసిక్ ఫామ్ ఫిల్ చేయాలి, నెక్స్ట్ వచ్చేస్తే ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ది స్లాట్ ఇన్ ఆర్డర్ టు అటెండ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకేనా? అండ్ ఇదేంటంటే ఎవరైతే నార్మల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాలేరో ఫస్ట్ ఫేజ్లో due to some reasons, okay na, they can again attend for the certificate verification by choosing the date and time in order to attend the certificate verification. అది ఎప్పుడంటే 15th July నుంచి 16th July వరకు బేసిక్గా ఇది జరగాలి. దెన్ ఆఫ్టర్ బుకింగ్ ద స్లాట్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ యూ హ్యావ్ టు అటెండ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ 17th July. ఓకేనా? Then you have to exercise the web options from 17th July to 18th July. Then provisional allotment of the seats on or before 21st July. Okay na? Then you have to pay the tuition fee and self reporting through the website from 21st July to 23rd July. Okay na? Then you have to reporting the allotted college. Okay na? మీకు ఏదైతే కాలేజ్ అలాట్ అవుతుందో ఆ కాలేజ్ దగ్గర రెస్పెక్టివ్ కాలేజ్ దగ్గర మీరు వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. అది ఇప్పుడు 22nd July టు 24th July యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకేనా? 22 జూలై నుంచి 24 జూలై వరకు మీరు ఆ కాలేజ్ రెస్పెక్టివ్ అలాటెడ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా? దెన్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ ఏంటంటే అన్ని కాలేజెస్ ఎవరెవరైతే క్యాండిడేట్స్ రిపోర్టింగ్ చేశారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ని ఫర్దర్గా మనకు ఈ సెట్కి అంటే టీజీ ఈ సెట్కి వాళ్ళు కన్వీనర్కి అప్డేట్ ఇవ్వాలి బై 25th July. ఓకేనా? దిస్ ఈస్ ద ఫైనల్ ఫేజ్ షెడ్యూల్. నెక్స్ట్ వీ హ్యావ్ స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్. ఓకేనా?
ఈ స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 24th జూలై నాడు ఏంటి నార్మల్గా కాలేజెస్ లిస్ట్ అనేది పెడతారు అన్నట్టు. ఓకేనా. స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ ఫర్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ అండ్ బి ఫార్మసీ కాలేజెస్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. ఓకేనా. ఇక్కడ వెబ్సైట్ ఏంటి https:/tgeset.nic.in లో 24th జూలై నాడు ఓకేనా గైడ్ లైన్స్ రిగార్డింగ్ స్పాట్ అడ్మిషన్స్ 24th జూలై నాడు మనకు వెబ్సైట్లో పెడతారు. దెన్ లాస్ట్ డేట్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్స్. ఓకేనా. ఎప్పుడు 30th జూలై వరకు మీరు ఎక్కడైతే కాలేజెస్లో వేకెన్సీస్ అంటే సీట్స్ అవైలబుల్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు స్పాట్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు బై 30th జూలై. ఓకేనా. దిస్ ఈజ్ రిగార్డింగ్ ది స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్. నెక్స్ట్ హూ కెన్ ఎలిజిబుల్. ఓకేనా. ఎవరెవరు ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్కి అటెండ్ కావచ్చు. క్యాండిడేట్ షెల్ బి అన్ ఇండియన్ నేషనల్. ఓకేనా. క్యాండిడేట్ అనే అతను ఇండియన్ అయి ఉండాలి అండ్ ఈ షుడ్ బిలాంగింగ్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేస్తే మ్యాక్సిమం ఏజ్ అనేది 25 years ఫర్ ద ఓసీ క్యాండిడేట్స్ అండ్ ది 29 years ఫర్ ద అదర్ క్యాండిడేట్స్. అంటే ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 29 years. దిస్ ఈజ్ అబౌట్ ది ఎలిజిబిలిటీ. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఈ క్యాండిడేట్ అనే పర్సన్ ఈ షుడ్ ఆబ్టైన్ ఎ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ ఫ్రమ్ ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఓకేనా. అది తెలంగాణ అయినా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అయినా కావచ్చు, ఆర్ ఎనీ అదర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ ది తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. ఇన్ ఆర్డర్ టు అడ్మిట్ ఇన్ టు ద బీఈ ఆర్ బీటెక్ ఆర్ బీ ఫార్మసీ కోర్సెస్. ఓకేనా. అదే ఇన్ కేస్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ అయితే they should have passed 3 years BSc degree examination with mathematics as one of the subjects in the group combination from a recognized university. Telangana aina Andhra Pradesh aina. Okay na. This is what regarding the admissions. Okay. Next who can eligible. దీంట్లో లాస్ట్ వచ్చేస్తే వీళ్ళకు నాట్ ఓన్లీ టీజీ ఈసెట్ 2024 ఎగ్జామినేషన్లో ర్యాంక్ కార్డ్ వస్తే సరిపోదు. ఓకేనా. ఈ షుడ్ ఎలిజిబుల్ ఇన్ ఆల్ ది కేటగిరీస్. ఓకేనా. అన్ని రిక్వైర్మెంట్స్లో క్యాండిడేట్ అనేవారు ఎలిజిబుల్ అయి ఉండాలి. అదర్వైజ్ హీ వోంట్ ఎలిజిబుల్ ఫర్ ది కౌన్సిలింగ్ ప్రొసీజర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేస్తే దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మైనారిటీ స్టూడెంట్స్. ఏంటిది, మీరు ఇన్ కేస్ ఈసెట్ ఎగ్జామినేషన్ రాయకపోయినా ఆర్ అదర్వైజ్ మీరు క్వాలిఫై కాకపోయినా ఎగ్జామినేషన్కి ఏంటంటే మైనారిటీ క్యాండిడేట్స్కి ఏంటంటే ఒక గుడ్ ఆపర్చునిటీ అన్నట్టు. ఏంటంటే ఈ మైనారిటీ క్యాండిడేట్స్ కొన్ని కాలేజెస్ ఉంటాయి అన్నట్టు స్పెసిఫిక్గా మైనారిటీ క్యాండిడేట్స్కి. ఓకేనా. ఈ మైనారిటీ క్యాండిడేట్స్ స్పెసిఫిక్గా ఉన్న కాలేజెస్లో ఆల్రెడీ కొంతమంది ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వి అండ్ కాలేజ్ అలాట్మెంట్స్ జరిగిన తర్వాతకి ఏవైనా లెఫ్ట్ ఓవర్ సీట్స్ అంటే ఇన్ ద కొన్ని కాలేజెస్ ఉంటాయి మైనారిటీ కాలేజెస్, దాంట్లో వీళ్ళు ఫిల్ అయిన తర్వాతకి ఏమైనా వ్యాకెన్సీస్ ఉంటే ఏంటంటే ఎవరైతే మైనారిటీ క్యాండిడేట్స్ క్వాలిఫై కాకపోయినా ఆర్ ఈసెట్ ఎగ్జామ్కి అటెండ్ కాకపోయినా వాళ్ళకి ఏంటంటే వీళ్ళకు ఒక సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది అన్నట్టు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఇన్ అదర్ వీడియో రిగార్డింగ్ దిస్ మైనారిటీ అడ్మిషన్స్. ఓకేనా. వాళ్ళు ఏంటంటే లెఫ్ట్ ఓవర్ సీట్స్లో వీళ్ళని ఫిల్ చేస్తారు అన్నట్టు. if they will attend for the specialized counseling. ఓకేనా. అండ్ మోర్ ఎవర్ వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చే రియంబర్స్మెంట్ అనేది జరగదు. ఓకేనా. రాదు. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ది హూ ఆర్ నాట్ క్వాలిఫైడ్. ఓకేనా. దట్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ద మైనారిటీ క్యాండిడేట్స్కి ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ కౌన్సిలింగ్ అనేది ఇట్లా ఉంటుంది. ఓకేనా. యా, దిస్ ఈజ్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఓవరాల్ ప్రొసీజర్ ఆఫ్ ది కౌన్సిలింగ్. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్లో పే చేయాలి. ఆ తర్వాతకి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్. నెక్స్ట్ వచ్చేస్తే మీరు ఏదైతే డేట్ అండ్ టైం చూజ్ చేసుకుంటారో ఆ డేట్ అండ్ టైంకి రెస్పెక్టివ్ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలి. ఆఫ్టర్ దట్ కంప్లీటింగ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ యూ విల్ ప్రొవైడెడ్ విత్ ది లాగిన్ క్రెడెన్షియల్స్. ఓకేనా. లాగిన్ క్రెడెన్షియల్స్ తోటి ఏంటంటే క్యాండిడేట్ రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవి మీరేంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలా. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాతకి దే విల్ గివ్ ద మెరిట్ లిస్ట్. ఓకేనా. దే విల్ అలాట్ ది కాలేజెస్ బేస్డ్ ఆన్ ది మెరిట్. ఓకేనా. దిస్ ఈజ్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఓవరాల్ కౌన్సిలింగ్ ప్రొసీజర్. నెక్స్ట్ వచ్చేస్తే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్. ఓకేనా. ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది మన అఫీషియల్ వెబ్సైట్ అయిన tgeset.nic.in లోకి వెళ్ళి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు
అండ్ ది ఎస్ఎస్సి మెమో యాజ్ పర్ ద డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఎస్ఎస్సి మెమో ప్రకారం వీటిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వి మీరు ఏంటంటే యూ కెన్ పే ద ఫీ. దిస్ ఈజ్ రిగార్డింగ్. నెక్స్ట్ వచ్చేస్తే ప్రాసెసింగ్ ఫీ, ఇది ఇంపార్టెంట్. ప్రాసెసింగ్ ఫీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత అంటే 600 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా ఫర్ అదర్స్ ఎంత ఉంటుందంటే 1200 ఉంటుంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ ది కౌన్సిలింగ్ ప్రొసీజర్కి కావాల్సిన ప్రాసెసింగ్ ఫీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేస్తే స్లాట్ బుకింగ్. ఓకేనా. ఈ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏంటంటే మెయిన్గా ఏంటంటే అనెక్సర్ 1 అని వాళ్ళు ఒక అఫీషియల్ వెబ్సైట్లో లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ని పెట్టారన్నట్టు. ఓకేనా. మీ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడుందో అది చూజ్ చేసుకొని అక్కడ డేట్ అండ్ టైం దగ్గర మీరు చూజ్ చేసుకోండి. ఎందుకంటే నియర్ బై ఉంటే మీకు ఈజీ అవుతుంది. ఓకేనా. స్లాట్ బుకింగ్కి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కావడానికి స్లాట్ బుకింగ్ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ని చూజ్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ ఇదేంటంటే స్పెసిఫిక్గా ఫర్ ది హూ ఆర్ ది స్పెషల్ కేటగిరీ. ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే దే నీడ్ టు అటెండ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ దగ్గర మాత్రమే అటెండ్ కావాలా. ఓకేనా. స్పెషల్ కేటగిరీస్ అంటే ఎవరెవరు హూ ఆర్ బిలాంగింగ్ టు ఎన్సిసి అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఓకేనా. క్యాప్ స్పోర్ట్స్. ఓకేనా. ఈ 4-5 కేటగిరీ వాళ్ళు ఏంటంటే దే నీడ్ టు అటెండ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్. ఓకే. యా. నెక్స్ట్ వచ్చేస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళే ముందు యూ హ్యావ్ టు టేక్ ది ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అలాంగ్ విత్ ద 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. ఓకేనా. అందులో ఏమేమి ఉండాలంటే టీజీ ఈసెట్ 2024 ర్యాంక్ కార్డు ఉండాలా, టీజీ ఈసెట్ 2024 హాల్ టికెట్ ఉండాలా, ఆధార్ కార్డు ఉండాలా, ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో ఉండాలా, నెక్స్ట్ డిప్లొమా మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఉండాలా, నెక్స్ట్ డిప్లొమా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలా. నెక్స్ట్ వచ్చేస్తే ఇన్ కేస్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ అయితే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్ ఉండాలా. నెక్స్ట్ వచ్చేస్తే స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to డిప్లొమా. ఓకేనా. 9th class to డిగ్రీ ఇన్ కేస్ ఆఫ్ బీఎస్సీ. ఓకేనా. 4th to డిప్లొమా ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ స్టడీడ్ ఇన్ ది స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్స్. ఓకేనా. మోర్ ఎవర్ 4th నుంచి మీ డిప్లొమా లెవెల్ వరకు ఉంచుకోండి. ఓకేనా. ఏంటి స్టడీ కండక్ట్స్. నెక్స్ట్ వచ్చేస్తే టీసీ ఉండాలా, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేస్తే ఇన్కమ్ సర్టిఫికేట్ and that income certificate should be issued on or after 1st January 2024. ఓకేనా. 1st January 2024 ఆన్ ఆర్ ఆఫ్టర్ ఉండాలా. ఓకేనా. ఏంటిది ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఫీ రియంబర్స్మెంట్ రావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది షుడ్ ప్రొడ్యూస్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేస్తే ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితేనేమో ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసెట్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్. ఓకేనా. వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ అంటే ఫ్రెష్ తీసుకోవాలి 2024 to 2025 ఇది మాత్రమే తీసుకోవాలా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే. నెక్స్ట్ వచ్చేస్తే క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడైనా ఉండొచ్చు ఆన్ ద నేమ్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా. తెలంగాణ స్టేట్ నేమ్ మీద క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడైనా ఓకే. నెక్స్ట్ వచ్చేస్తే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 years preceding to qualifying the examination in case where the candidates has no institutionalized education. ఓకేనా. ఎవరికైతే ఇన్ కేస్ ప్రాపర్గా ఎడ్యుకేషనల్లీ రిఫరెన్స్ లేకుంటే వాళ్ళు ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి సరిపోతుంది 7 years నుంచి ఇక్కడ ఉంటున్నట్టు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు కంసిడర్ దెమ్ ఫర్ ది అలాట్మెంట్ అండర్ అన్రిజర్వ్డ్ సీట్స్. ఓకేనా. నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే ఏంటంటే దే హ్యావ్ టు ప్రొడ్యూస్ ద రెసిడెంట్ సర్టిఫికేట్ లేదా ఎంప్లాయర్ సర్టిఫికేట్. ఓకేనా. ఎవరైతే గవర్నమెంట్ జాబర్స్ యొక్క స్టూడెంట్స్ ఉంటారు అంటే వాళ్ళ పేరెంట్స్ అనే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా అవుట్ ఆఫ్ స్టేట్స్ అంటే వేరే స్టేట్ వాళ్ళు. ఓకేనా. దే కెన్ ప్రొడ్యూస్ ద ఎంప్లాయర్ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇక్కడనే ఉంటున్నట్టు. ఓకేనా. అది ఇన్ కేస్ అన్రిజర్వ్డ్ కేటగిరీ సీట్స్కి ఎలిజిబుల్ కావడానికి. ఓకేనా. అది. నెక్స్ట్ వచ్చేస్తే షెడ్యూల్ ఫర్ ది స్పెషల్ కేటగిరీస్. ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా. ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అనేవాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్ దగ్గర మాత్రమే అటెండ్ కావాలా. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. అండ్ మోర్ ఎవర్ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర మాత్రమే జరుగుతుంది వీళ్ళందరికీ. ఎక్కడ వీళ్ళకు జరగదు. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే దే నీడ్ టు అటెండ్ దీస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డ్యూరింగ్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది కౌన్సిలింగ్ ఓన్లీ. ఓకేనా. తర్వాతకి అంటే ఫైనల్ ఫేజ్లో మీకు ఎలాంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగదు.
ఫర్ ది స్పెషల్ కేటగిరీస్, పిహెచ్సి అయినా, క్యాప్ అయినా, ఎన్సిసి అయినా, స్పోర్ట్స్ అయిన వాళ్ళకి. ఓకేనా, అది. నెక్స్ట్ వచ్చేస్తే షెడ్యూల్ ఫర్ ద స్పెషల్ కేటగిరీస్. ఈ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఏంటంటే దే కెన్ అటెండ్ ది వాట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్గా ఇచ్చారన్నట్టు. ఎన్సిసి క్యాడెట్ ట్రూప్స్ అంటే ఈ 10th జూన్ నాడు వాట్ ఎన్సిసి క్యాప్ వాళ్ళు, నెక్స్ట్ 11th జూన్ నాడు ఎన్సిసి స్పోర్ట్స్ వాళ్ళు, నెక్స్ట్ 12th జూన్ నాడు పిహెచ్సి అండ్ ఎన్సిసి. ఓకేనా, వీళ్ళు ఈ స్లాట్లో బుక్ చేసుకొని అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి వస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ది క్యాండిడేట్స్ ఆఫ్ ది స్పెషల్ కేటగిరీస్. ఎందుకంటే వీళ్ళకు ఒకటేసారి కౌన్సిలింగ్ జరుగుతుంది, దట్టు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే చేసుకోవాలి. ఫైనల్ ఫేజ్లో ఎలాంటి కౌన్సిలింగ్ వీళ్ళకు కండక్ట్ చేయరు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి ఎప్పుడంటే అలాట్మెంట్ అనేది 18th జూన్, ఆన్ ఆర్ బిఫోర్ 18th జూన్ నాడు వాళ్ళు ఏంటంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది చేస్తారు ఫస్ట్ ఫేజ్ వాళ్ళకు 18th జూన్, రిమెంబర్. ఓకేనా, ఇన్ ఆర్డర్ టు డౌన్లోడ్ ది ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ యూ హ్యావ్ టు ఎంటర్ ది ఆర్ఓసి ఫామ్ నెంబర్, అంటే మీకు అక్కడ ఇస్తారు అన్నట్టు కౌన్సిలింగ్ దగ్గర ఆర్ఓసి ఫామ్ నెంబర్. నెక్స్ట్ వచ్చేస్తే టీజీఈ సెట్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ in the candidate login. ఓకేనా, then you can download the what allotment order. నెక్స్ట్ వచ్చేస్తే దే హ్యావ్ టు పే ది మినిమమ్ ఆఫ్ 5,000 ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే, అండ్ 10,000 అదర్స్. ఓకేనా, అలాంగ్ విత్ ద ట్యూషన్ ఫీ. అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా జీరో ఫీ వచ్చినా ఇట్లా దే నీడ్ టు పే ది 5,000 యాజ్ ద మినిమమ్ ఫీ ఫర్ ద ఎస్సీ ఎస్టీ, 10,000 ఫర్ ద అదర్స్. ఓకేనా, ఎందుకంటే ఇన్ కేస్ ఏ క్యాండిడేట్ అయినా వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజ్ దగ్గర ఎవరైతే రిపోర్ట్ చేస్తారో ఫైనల్ ఫేజ్ తర్వాతకి, ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ తర్వాతకి ఏంటి, ఎవరైతే కాలేజ్ దగ్గరికి, అంటే మనకు స్పెసిఫిక్ డేట్స్ ఇచ్చారు కదా ఎప్పుడెప్పుడు రిపోర్ట్ చేయాలో కాలేజ్ దగ్గర, అక్కడ రిపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఈ రిటర్న్ బ్యాక్ ఇస్తారు అన్నట్టు అమౌంట్ అనేది. అదే ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఎవరైతే రిపోర్ట్ చేయరో వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ అనేది రిటర్న్ పోవు. అర్థమైందా? సో యూ విల్ లాస్ ది వాట్ amount of 5,000 to 10,000 in case you are not reporting at the respective colleges in the respective dates. ఓకేనా, అది. నెక్స్ట్ వచ్చేస్తే ఫైనల్ ఫేజ్. ఈ ఫైనల్ ఫేజ్ అనే వాళ్ళు ఎవరెవరు అటెండ్ కావచ్చు. ఫస్ట్ ఫేజ్ అయిపోద్ది, ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ అయింది, అది పక్క పెట్టండి. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ ఫేజ్. ఈ ఫైనల్ ఫేజ్ అనేది లాస్ట్ ఫేజ్ అన్నట్టు. ఈ ఫైనల్ ఫేజ్ ఎవరెవరు అటెండ్ చేయొచ్చు అంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. అంటే మంచి కాలేజ్ రాలేదనుకో, they can again exercise the web options. Okay, next, who have not secured seat so far but got their certificates verified. ఓకేనా, ఎవరికైతే అసలే సీట్ రాలేదో వాళ్ళు ఇట్లా ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్లో అటెండ్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేస్తే who have not exercised the web options so far but got their certificates verified. అంటే అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టని వాళ్ళు ఇట్లా ఇప్పుడు ఏంటి మళ్ళీ అగైన్ దే కెన్ ఎక్సర్సైజ్ ద వెబ్ ఆప్షన్స్. నెక్స్ట్ వచ్చేస్తే who have secured seat సెల్ఫ్ రిపోర్టెడ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ ఏ బెటర్ ఆప్షన్. ఓకేనా, ఎవరైతే సీట్ వస్తుందో అండ్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు అట్ ద రెస్పెక్టివ్ కాలేజ్ ఇన్ ఆర్డర్ టు కన్ఫర్మ్ ద సీట్ అండ్ బెటర్ కాలేజ్ కోసం మళ్ళీ ఎక్సర్సైజ్ చేయొచ్చు అన్నట్టు ఈ ఫేజ్లో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేస్తే ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ కేటగిరీ క్యాండిడేట్స్ హూ సర్టిఫికేట్స్ వర్ సబ్మిటెడ్ అండ్ గాట్ వెరిఫైడ్ డ్యూరింగ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ టు కన్సిడర్ దేర్ క్యాండిడేచర్ ఫర్ ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ కేటగిరీ సీట్స్. అర్థమైందా? వీళ్ళు ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది, కానీ వీళ్ళు ఫైనల్ ఫేజ్లో ఏంటంటే ఎక్సర్సైజ్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ అండ్ ఎనీ అదర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అండ్ మోర్ ఎవర్ ఫైనల్ ఫేజ్ అంటే ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉంటాయి కదా వాళ్ళు క్లియర్ చేసుకుంటారు కదా వాళ్ళు ఇట్లా ఈ ఫైనల్ ఫేజ్కి ఎలిజిబుల్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే candidates who are satisfied with their previous allotment and paid the tuition fee through online and self-reported through website need not exercise options once again. However, they have to report at the allotted college between 22nd July నుంచి 24th July వరకు వీరు కాలేజ్ దగ్గర సెల్ఫ్ రిపోర్ట్ చేయాలన్నట్టు. ఓకేనా, అదర్వైజ్ చేయకుంటే సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, అండ్ మోర్ ఎవర్ వీళ్ళకి ఎవరికైతే సీట్ వచ్చి ఫస్ట్ ఫేజ్లో దే ఆర్ హ్యాపీ విత్ దట్ సీట్, they need not to again attend for the final phase. అది నెక్స్ట్ వచ్చేస్తే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫర్ ద ఫైనల్ ఫేజ్. ఓకేనా,
ఈ సీట్స్ అనేటివి 21st జూలై అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. సేమ్ ప్రొసీజర్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుందంటే 21st జూలై. అండ్ సేమ్ ప్రొసీజర్ ఇన్ ఆర్డర్ టు డౌన్లోడ్ ది అలాట్మెంట్ ఆర్డర్ ఏంటిది ఆర్ఓసి ఫామ్ నెంబర్ కొట్టాలి, హాల్ టికెట్ నెంబర్ కావాలి, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ది ఎస్ఎస్సి క్యాండిడేట్ లాగిన్లో ఎంటర్ చేస్తే యూ విల్ గెట్ ది అలాట్మెంట్ ఆర్డర్. ఓకేనా. they need to after the downloading the allotment order and self reporting, they need to visit the colleges and confirm their seats in between 22nd July to 24th July at the respective allotted colleges. Okay na. In case akkada attend kaakapote the seat will gets cancelled. This is about the ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి స్పాట్ అడ్మిషన్స్. ఓకేనా. ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేవి ఏంటంటే గైడ్ లైన్స్, ఈ స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ ఏవైతే అన్ఎయిడెడ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ బి ఫార్మసీ కాలేజెస్ ఉంటాయో వాటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది 24th జూలై నాడు మనకేంటి వెబ్సైట్లో tgeset.nic.inలో ప్లేస్ చేస్తారు. ఓకేనా. You will get in detail about the spot admissions on the day of 24th July and 38th July వరకు మీరు ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్ ని ఫినిష్ చేసుకోవచ్చు. ఓకేనా. అది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, అండ్ we hope you are doing well, and thank you everyone.